నుంచి కొన్ని మాటలు మనము ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రవక్త అయిన ఇర్మియా నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు అని పరిశుద్ధాత్మ చేత రాయింపబడి నేటి దినము ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేన్ని బట్టి అతిశయం కలుగున్నావు? దేన్ని బట్టి అతిశయం కలుగున్నావు? సువార్త పాఠ్యభాగంలో ధనవంతులుగా ఉండటానికి అపేక్షించొద్దు, ధనం మీద మనసు ఉంచొద్దు అని ధనవంతుని చూపించి సువార్త పాఠ్య వివరణ మనకి తెలియజేయబడుతుంది. ఇక పత్రిక పాఠ్య భాగంలో చాలా విషయాలు అందులో పొందుపరిచాడు. భక్తిగా ఉన్నవారు లేదా దైవజనులైన వారు ఎలా ఉండాలో తెలియజేసి, ధనం అనేది సమస్త కీడులకు మూలము అని తెలియజేస్తున్నాడు. కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనము చదువుగా విన్నాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన సౌరమును బట్టి ఏం చేయకూడదు? జ్ఞానవంతుడు కూడా అతిశయించడానికి లేదు. నాకు ఏంటి ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, లేకపోతే నాకంతా తెలుసు అని అతిశయించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వాడు చదువుకున్నాడు కదా, అన్ని డిగ్రీలు ఉన్నాయి కదా. అంటే కనుక ఆ జ్ఞానం ఇచ్చేది నేనేరవగరయ్యా అంటున్నాడు దేవుడు. అంతే కదా. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తమే. ఆయన జ్ఞానం ఇవ్వకపోతే జ్ఞానవంతుడు కాలేడు. అందుకని దేవుని వాక్యం ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకు అంటే కనుక జ్ఞానమునకు మూలాధారము నేనే అంటున్నాడు. అలాంటప్పుడు ఇది దేవుని ద్వారా కలిగిందని గుర్తించకుండా ఇది నా సొంత జ్ఞానమని నీవు అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి, తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. ఎందుకు అతిశయించకూడదు? అతిశయించు. పసిపిల్లోడైన దావీదు చేతిలో 6 మూరల జానుడుగా ఉన్న గొలియాతు వలె కుప్పకూలిపోతుంది. అంతే కదా. మీలో ఎవరైనా రండి అంటున్నాడు. ఎవరో? గొలియాతు. మీలో ఫిలిస్తీన్లందరూ సైన్యం అంతా కూడా యుద్ధం చేయవసరం లేదు. మీరు ఇశ్రాయేలు కదా, మీకు 12 గోత్రాలనే సైన్యం ఉంది కదా. ఫిలిస్తీన్ పక్షంగా నేను ఒక్కడిని వస్తాను, మీలో ఒకరు రండి, నన్ను ఢీకుని గెలిస్తే కనుక ఫిలిస్తీ రాజ్యం అంతా మీ వశమవుతుందని వాడు రోజు కేకలేస్తున్నాడంట. క్యారేజ్ పట్టుకెళ్ళినా చేతిలో కర్ర ఉంది. ఎందుకంటే ఆయన గొర్రెలు కాసుకునేవాడు కదా. క్యారేజ్ పట్టుకెళ్ళినా ఆయన చూస్తున్నాడంట, ఈ కేకలు విన్నాడంట. ఇదేంటి? ఎవరి మీద కేకలేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మీద కదా. ఇశ్రాయేలు ప్రజలు అంటే వాగ్దానపు బిడ్డలు కదా, ప్రథమ సంతానం కదా, సున్నతి చేయబడిన వారు కదా, దేవుని పిల్లలనే గుర్తులకు ఉంది కదా. మరి వీళ్ళ మీద ఈడేంటి? అన్యుడై ఉండి సున్నతి లేనివాడుగా, దేవుణ్ణి ఏమాత్రం ఎరగని వాడుగా ఉండి ఇలాగా వీడు కేకలేస్తున్నాడు, రంకులేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. అడుగుతున్నాడంట. అడుగుతూ ఉంటే ఎవరు బాబు ఊరుకోరా అంటున్నారంట. అయినా అలా కేకలేస్తాను, మీరెందుకు ఊరుకుంటున్నారని చెప్పేసి సైన్యాన్ని అంటున్నాడు. రాజా ఆడి కేకలేస్తాను, వీడు ఎవడో మళ్ళీ రెచ్చగొడుతున్నాడని చెప్పేసి రాజు దగ్గరికి తీసుకెళ్తే ఏంటంటే నువ్వు ఎవరి తాలూకా అంటే, నేను యెషీ గారి అబ్బాయినండి. యెషీ గారి అబ్బాయిలు అందరూ కూడా సైన్యంలో ఉన్నారు కదా, వాళ్ళని ఓరు మూసుకుని ఉంటే నువ్వేంటి ఇలా ఉన్నావు, నీ వాతావరణం అంటే నేను గొర్రెల దగ్గర ఉంటానండి, మా అన్నయ్యలు క్యారేజ్ తీసుకొచ్చాను చెప్పినప్పుడు, మరి ఏంటి నీ కథ ఏంటి అంటే కనుక, కథ ఏముందండి, ఇంతమంది ఉండి కూడా అలా కేకలేస్తూ ఉండి ఏం మాట్లాడతలేదు అంటున్నాడు. ఎలా మాట్లాడతాడు? ఆకారం చూడలేదా? ఆడు బలం చూడలేదా? ఆడు అక్కడ కేకేస్తూ ఉంటే డీజే బాక్స్లో వినపడినట్టు మన చెవుల్లోనికి వచ్చేస్తలేదా? ఏంటి ఇలా మాట్లాడుతూ ఉంటే, అబ్బాబ్బా మనం దేవుని పిల్లలమండి, దేవుని పిల్లలు. చూడండి, ప్రతి విషయంలో దేన్ని బట్టి అతిశయం దావీదుకి? దేవుణ్ణి బట్టి. కానీ గొలియాతుకి తన బలాన్ని బట్టి అతిశయం, తన శౌర్యాన్ని బట్టి అతిశయం. తన్ను బట్టి అతిశయించాడు కాబట్టి ఒక్క రాయితో కుప్పకూలిపోయాడు కదా. ఒకే ఒక్క రాయితో కుప్పకూలిపోయాడు. సౌలు రాజు అన్నీ ఇచ్చాడంట, రాజు ధరించి అన్నీ ఇచ్చాడంట. యుద్ధంలోకి వెళ్తా ఉన్న ఈ మొయ్యలేకపోతున్నాడని అన్నీ తీసేసి ఏట్లోకి వెళ్ళి నున్నగా ఉన్న 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళలో ఆడంటున్నాడు, రే ఏంటో నువ్వు కర్రెచ్చుకుని వస్తున్నావు, నేనేమో కుక్కనా?
నీకేమో కుక్కలా కనబడుతున్నాను నేను అంటున్నాడంట. అంటా ఉంటే బాగానే గుర్తు చేసుకున్నారా నా మనసులో, అలాగే అనిపిస్తుంది నాకు అంటున్నాడంట దావీదు. నువ్వు అంత ఆకారం ఉండగా నా మనసులో కుక్కలాగా అనిపిస్తున్నావు, ఎందుకంటే నా ముందు సింహం వచ్చింది, అది సింహంలాగానే కనపడ్డది, అయినా కానీ నేను దాన్ని చీల్చేశాను. నా ముందుకి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా నేను జయించేశాను. మరి నువ్వెంత, నువ్వు అనుకున్నట్టు నాకు కుక్కలాగానే కనపడతావు అని చెప్పేసి వడిసెల్లో పెట్టి ఒక్క రాయితో పడగొట్టేశారండి. ఎందుకు? దీంట్లో గుర్తించవలసింది ఏమిటి తెలుసా? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఏమవుతుంది అతిశయిస్తే అంటే కనుక? ఇదిగో ఇలాగే కుప్పకూలిపోతుంది. ఎందుకు అతిశయించకూడదు అంటే కనుక, నీకు బలం ఇవ్వాలన్నా, సంసోనులంత బలవంతుడిగా నిన్ను ఈ భూమి మీద పుట్టించాలన్నా, సొలొమోనంత జ్ఞానవంతుడిగా ఈ భూమి మీద నిన్ను ఉంచాలన్నా, అది ఇచ్చేది ఎవరు అంటే కనుక దేవుడే. సొలొమోను ప్రార్థన ఆలకించి చెప్తున్నాడు కదా, నీకు ముందుగా నీ తర్వాత కానీ నీ అంత జ్ఞానవంతుడు ఉండడు. మరి ఎవరిచ్చారు? దేవుడు. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, ఇంతగా ఇచ్చించడానికి నేను ఏ పాటి వాడని. ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, దేవుడు ఇస్తున్నాడని గమనిస్తావో, దేవుడు మరింతగా నిన్ను హెచ్చిస్తాడు తప్ప, నీవు కలుగున్న దాన్ని బట్టి, లేకపోతే నీకు కలుగున్న మిరిమిరి జ్ఞానం అంటారు చూసారా, నీ మిడిమిడి జ్ఞానంతో అంటారు చూసారా, లేకపోతే నీ నడమంత్రపు సిరితో అంటారు చూసారా. కొన్ని పదాలు మధ్యలో వస్తాయి. ఎందుకంటే కొద్దిగా వెళ్ళేసరికి ఇది స్టైలే మారిపోతుంది. నా ఎంత రోజు లేడు ఈ ఊర్లో అనుకుంటా కదా. నిజంగానే పిల్లలకు కూడా నేను అదే చెప్తానండి. ఒకవేళ బాగా వచ్చినాయి మార్కులు, బాగా చదివేమో అనుకుంటున్నారేమో, ఇదంతా ఇచ్చింది దేవుడని మీరు అనుకుని గుర్తు చేసుకుంటే, అదే బాగా దేవుడు తీసుకెళ్ళి మీ చదువుకు సంబంధించిన ఉద్యోగంలో స్థిరపరుస్తాడు, జీవితంలో ఉన్నతంగా ఉంచుతాడు. కానీ నేను బాగా చదివేశాను, నేను కాబట్టి నాకు వచ్చేసిన ఈ మార్కులు, నా కోసం చేసిన ప్రార్థన, నా కోసం కాచిన కన్నీళ్ళు అవి ఏమీ లేవు అని నువ్వు అనుకున్నావు అనుకో, ఏం చేస్తారు తెలుసా? బాగా చదివించేసి ఉద్యోగం కోసం అడుక్కునేలాగా చేశారు. ఉద్యోగం రాదు నీకు, చదువు పూర్తయిపోతే అక్కడ దాకా వెళ్ళిపోనిస్తాడు. దానికి సాదృశ్యంగా ధనవంతుడే కనపడుతున్నాడు. వాడిని ఏం చేశాడు తెలుసా? వాడు పట్టుకున్నదల్లా బంగారం చేశాడంట దేవుడు. వాడు బొగ్గు పట్టుకుంటే బంగారం అయిపోయిందంట. వాడు చాలా ధనం సంపాదించేశాడంట, నొక్కేశాడంతే. అప్పుడు ఏం చేశాడు? ఈ రాత్రి నీకు ఫైనల్ డే అన్న కదా. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే, నేను ఐ అనే పదం వచ్చిందనుకో, అపవాదికి చాలా మిత్రుడుగా నువ్వు మారిపోతున్నావు. నా ఏమీ లేదు అతిశయించడానికి. ప్రతి విషయంలో కూడా దేవుని దయ, దేవుని కృప, ఆ దేవుడు అనే పదం నీకు ముందు రావాలి. ఐ అనే పదం, నేను అనే పదం వచ్చిందంటే నువ్వు పడిపోతున్నావు, నువ్వు అతిశయిస్తున్నావు. అతిశయం కారణం నాశనానికి సాదృశ్యం. అందుకనే జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, శూరుడు తన శౌర్యమును బట్టి, బలమును బట్టి కానీ అతిశయించకూడదు. చదువు తర్వాత. ఐశ్వర్యవంతుడు దేన్ని బట్టి అతిశయించకూడదంట? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాడు. వీడు అతిశయాన్ని బట్టి ఎక్కడో ఒక గదిలో కూర్చుని బెట్టింగ్లు ఆడేస్తూ ఉంటాడు. అప్పుడు తెలియదు. వీడు ఆడేసిన తర్వాత అప్పులో వచ్చి ఆస్తి అంతా పట్టుకుపోయిన తర్వాత తెలుస్తుంది. దేన్ని బట్టి అతిశయించావంటే ధనాన్ని బట్టి. అది ఒకరిని మురిపిస్తుందంట, ఒకరిని ఏడిపిస్తుందంట. స్థిరమైంది కాదు, ఒకరి దగ్గర ఉండదు. నువ్వు కూలి పని చేసావు, నువ్వు పని చేసుకున్నావు, నీకు జీతం వచ్చింది, నీ సరుకులు కొనుక్కుంటావు, కొట్టుకడికి వెళ్ళినప్పుడు ఆడికి ఇచ్చేస్తావు. నీ దగ్గర నుంచి ఏమైపోతుంది? మారిపోతుంది. ఎవరి దగ్గర ఉండకూడదు. అలాంటి స్టాండర్డ్ లేని దాని ధనం గురించి నువ్వు అతిశయించడానికి వీలు లేదు. అది స్థిరమైంది కాదు. ఒకవేళ స్థిరమైన దానికి నువ్వు దాచుకుంటే కనుక దేవుడు అంటున్నాడు, మనసు దాని మీద పెట్టావు కనుక అదేమైపోతుంది తెలుసా? తుప్పు పట్టేస్తాయి, చిమ్ముడ్లు కొట్టేస్తాయి. ఇంకా ఆ తుప్పుకి సంబంధించి కలరౌండ్లు వేసేస్తే, ఆ చిమ్మిట్లు కొట్టకుండా ఇంకేదైనా దాచేస్తే కనుక దొంగలు వచ్చి కన్నం వేసి దోసుకుపోతారు. అందుకనే ధనాన్ని బట్టి కూడా నీవు అతిశయించద్దు. అలా అతిశయించేవాడు ఏమైనా ఉంటే కనుక, ఇదంతా నాకు ఇచ్చింది దేవుడే. అబ్రహాము ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడంట. అబ్రహాము ఈ భూమి మీద గొప్ప ఐశ్వర్యవంతుడు.
ఐశ్వర్యంతుడు. సొదొమ కుమార రాజులకి ఆ విజయాన్ని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ రాజులు అంటున్నారు, నీవే జయించావు కదా, ఇదిగో నీ ఇంటిని తీసుకొచ్చిన 318 మందితో ఈ జయాన్ని మా దేశానికి ఇచ్చావు కనుక ఆస్తి మొత్తం పట్టుకుపో అంటున్నాడు. నీ ఆస్తి నాకెవడ కావాలి, ఒక చెప్పుల వరకు కూడా అవసరం లేదు, నా దేవుడు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాడు. నువ్వు ఇస్తే కనుక రేపొద్దుట ఒకవేళ నా ఆస్తి కొద్దిగా పెరుగుతుందేమో, మొత్తం ఆస్తి అబ్రహాముని నేను ఐశ్వర్యవంతుని చేశాను నువ్వు చెప్పుకుంటావు. కానీ నా దేవుడు ఎలా తెలుసా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నా దేవుడు ఆశీర్వదిస్తే చాలు. మనమేమనుకుంటుంటే రాత్రనక పగలనక కష్టపడిపోయి దాన్ని ఎక్కువ చేయాలనుకున్నాం, చేయలేమంటుంది వాక్యం. దేవుడు ఒక్కసారి అలా ఆశీర్వదిస్తే ఈ రోజుకేనైనా మా దొడ్లో పిండి అయిపోతుంది. ఈ రోజుకి ఆ రొట్టె కాల్చుకుంటే కొంచెం నూనె మాత్రమే ఉంది, కరువు ఊరిలో భారంగా ఉంది అంటే కనుక అయినా పర్లేదు ఒక అప్పం పెట్టమని నాకు ముందు అన్నాడు దైవజనుడు. అంటూ ఉంటే అయ్యా నా పిల్లోడికి నాకు మాత్రమే ఉంది అంటే కనుక అయినా పర్లేదు దాన్ని 2 భాగాలు కదా 3 భాగాలు చేయి, మొదటి భాగం నాకు తెచ్చి చిన్న చెయ్యి అంటున్నాడు. సరే అని లోబడింది. ఏమైంది అంటే కనుక ఆవిడ మాత్రమే కదా, ఆవిడ బంధువులందరూ కూడా కరువు దినాలన్నీ కూడా ఏమయ్యారంట, పోషింపబడ్డారు. దేవుడు ఆశీర్వదిస్తాడండి. అయిపోనివాడు దేవుడు. ఒకవేళ అయిపోయింది అనుకో, కెద్రోను వాగు దగ్గర ఉన్న ఏలియాకి నీళ్లు తాగడానికి కూడా లేదనుకో, ఆహారంతో ఆకలితో ఉన్నాడనుకో, ఆకులకు ఆజ్ఞాపిస్తాడండి దేవుడు. ఏం చేస్తాడు, ఆకలికి ఆజ్ఞాపిస్తాడు. అందుకనే దేవుణ్ణి నమ్మి నేను భిక్షం ఎత్తానని వాడు ఎవడన్నా కలడా అంటే కనుక లేదని చెప్తుంది వాక్యం లేదని చెప్తుంది. అందుకనే ధనం మీద నీవు మనసు ఉంచద్దు, ధనాన్ని బట్టి అతిశయించద్దు. చదివి ఇంకొక మాట, ఎలా తెలుసుకోవాలంట, పరిశీలనగా తెలుసుకుంటలే దేవుణ్ణి, నువ్వు పరీక్షిస్తూ దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నావు. అదేంటండి అంటే కనుక పరిశీలనగా తెలుసుకుంటే ఈ సృష్టిని ఎలా చేశాడో నీకు అర్థమవుతుంది, నీ జీవిత కాలంలో ఎన్ని చేశాడో ఎలా నడిపిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. కానీ పరీక్షించి తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వు ఎలా పరీక్షిస్తున్నావు అంటే, నువ్వు ఇది నాకు చేస్తేనే నువ్వు ఉన్నట్టు కదా, నాకు ఇది జరిగితేనే నువ్వు ఉన్నట్టు. ఇంతవరకు నువ్వు పరిశీలిస్తే కనుక ఆ కృప నీకు అర్థమవుతుంది. భూమి మీద కృప చూపుతూ ఏం చూపుతున్నాడంట, కృప చూపుతున్నాడు. కృప అంటే అర్థం ఏంటంటే ఉచితంగా ఇయ్యబడేది. మనకంటే చిన్నవాళ్ళు ఈ భూమి మీద వెళ్ళిపోతే మనం బ్రతికే ఉన్నాం. కృప మన 3 పూటలో చక్కగా తింటున్నాము. ఆ జానెడు పొట్ట కోసం, పట్టిడి అన్నం కోసం ప్రతి ఇంటిని తట్టి తలుపులంట తిరిగేవారు అనేక మంది ఉన్నారు. నీవు నేను చక్కటి నివాసం కలిగి కుదిరితే ఏసీ పెట్టుకుని పడుకుంటున్నాం, ఎండలోనే నిలువు నీడలేక ఆ చెట్ల కింద లేదా పొట్ల కింద ఉండేవారు అనేక మంది కనపడుతూ ఉంటారు. నివాసాలు లేక ఫుట్పాత్ల మీద రైల్వే స్టేషన్లో ఉన్నవారు అనేక మంది కనపడుతూ ఉంటారు. నీకు నాకు దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు వెళ్తే ఏ హాస్పిటల్లో ఖాళీ లేదు. మరి వాళ్ళకే మనకి తేడా ఏంటి? వారు గ్రహాంతవాసులా కాదు, భూమి మీదలే. వాళ్ళు మనలాగా మనుషులే. నువ్వు గుర్తించట్లేదు, ఈ కృపను నువ్వు గుర్తించట్లేదు. అందుకనే పరిశీలనగా తెలుసుకుంటున్నాడు దేవుడు. ఈ కృప నీకు అర్థమవ్వాలంటే దేవుడిని పరీక్షించడం కాదు, ఇదిగో 7 వారాలు వెళ్తున్నా నాకు ఇది జరిగిపోవాలి, లేకపోతే ఇదిగో ఇంత కష్టపడి ఇంత సాధ్యాలు వేసుకుని వెళ్తున్నానో ఇది జరగాలి అని నువ్వు పరీక్షిస్తూ తెలుసుకోవాలనుకున్నావు దేవుడిని. అలా కాదు, పరిశీలనగా తెలుసుకో, దేవుడి గొప్పతనం నీకు అర్థమవుతుంది. కొన్ని మాటలు చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయం 12వ వచనం. నా అతిశయమేదనగా భౌతిక జ్ఞానమును అనుసరించగా దేన్ని అనుసరించంట, దేవుని కృపను. ఆ కృపను అనుసరిస్తే, పరిశీలనగా తెలుసుకుంటే అప్పుడు దేవుని బట్టి నువ్వు అతిశయిస్తావు. అప్పుడు నువ్వు అతిశయించడానికి అవకాశము ఉంటుంది. లేకపోతే నీ వెనకాలన్నదాన్నో, నీ కలుగున్నదాన్నో, నీ డిగ్రీని బట్టో, నువ్వు నివసిస్తున్న ఇంటిని బట్టో, దేన్ని బట్టో చాలామంది చెప్తారు కదండి. చాలామంది చెప్తారు, మా ఊర్లో ఎవరికే లేదండి, నేను కాబట్టి కట్టాను. అలాగ చెప్తూనే ఉంటారు. అంటే దీంట్లో ఏం కనపడుతుంది అంటే కనుక అతిశయం. అలా చెప్పరు చాలామంది కూడా.
చాలా సాక్ష్యాలు ఉంటాయి. ఆగ్నేశమ్మ ఒకసారి నాకు సాక్ష్యం చెప్పింది. చెట్టు కింద ఉన్నట్టు ఉండేవాళ్ళమండి చిన్న గుడిసెలోను. దేవుడు మాకు మంచి ఇల్లు ఇచ్చాడు. అలా చాలామంది చెప్తూ ఉంటారు. అది దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? దేవుడు ఇచ్చాడని కృతజ్ఞత కలిగి ఉన్నారు. అంటే దేవుడు ఇవ్వకపోతే ఏది కూడా మనము అలా ఒకవేళ అతిశయించామంటే ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి మనము గుర్తించట్లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి నువ్వు ఇది నాకు చేస్తేనే, ఇది జరగాలని చెయ్యండి. ప్రార్థన ఎలా చేయాలంట? ఇది జరగాలని. ప్రతి విషయంలో కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి తెలుసండి? దేవుడు అడిగినది ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. నా అనుభవపూర్వకంగా చెప్తాను. నేను ఏది అడిగినా దేవుడు ఇచ్చేశాడు నాకు. ఇది ఇవ్వలేదంటలేదు, ప్రతిదీ ఇచ్చాడు. కానీ నాకు కావాలి అని అడిగి పొందుకున్న ప్రతి దాని వల్ల వచ్చే పర్యవస్థను నేనే అనుభవించాను. అలాగే మనకు కావాలని అడిగితే కనుక దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత చూసుకో మరి నువ్వే అంటాడు. దానివల్ల కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దాన్ని డీల్ చేయవలసింది మనమే. దాని పర్యవస్థానం మనమే చూసుకోవాలి. కానీ దేవుణ్ణి, ప్రభువా నీ చిత్తమైతే ఇది నాకు కావాలి, నీ చిత్తమైతే ఇది నాకు కావాలని అడిగామనుకో, ఆయన చిత్తంలో ఉంటే ఇస్తాడో. దానికోసం దేవుడే కేర్ తీసుకుంటాడు. మన బాధ్యత లేదు. ఇంకా దేవుడి చిత్తంలో ఉంది ఇచ్చాడు కాబట్టి అది పాడవకుండా, అది దూరం అవ్వకుండా, అది నాశనం అవ్వకుండా, అది ఏదైనా ఆయన చిత్తంలో ఉంది ఇచ్చాడు కాబట్టి దానికోసం బాధ్యత ఆయన తీసుకుంటాడు. అందుకు నువ్వు భూమి మీద పరిశీలించి తెలుసుకోవాలి. అప్పుడు దేవుణ్ణి బట్టి అతిశయిస్తావు. చదువు మరొక మాట. కొరింథీయులకు రాసిన బ్యాటరీ దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 11వ అధ్యాయం 3వ వచనంలో ఎలా అతిశయిస్తూ ఒకవేళ ఎలాగైనా తప్పిపోతారేమో. సర్పం మోసపుచ్చింది కదా, నీ అతిశయం నిన్ను మోసపుచ్చుతుందేమో. నువ్వు క్రీస్తు సరళతలో ఉన్నావు. క్రీస్తు సరళత అంటే ఏంటి కనుక? క్రీస్తు స్వారూప్యంలో నీవు ఉన్నావు. ఎలా వచ్చింది అంటే కనుక పాపము చేసినప్పుడు పోయిన రూపాన్ని, పాపము చేసినప్పుడు దేవుడి రూపం మనలో పోతే ఆ దేవుడే 10,000 మందిలో పోల్చదగిన సుందర స్వరూపుడిగా ఈ భూమి మీదకి వచ్చి స్వరూపమైన సొగసైన లేకుండా నీకు నాకు కోల్పోయిన రూపం ఇవ్వటానికి ఆయన మాంసముద్దగా మారిపోయాడు. అటువంటి సరళతలో ఉన్న నీవు ఇటువంటి మన అతిశయాలతో ఆ క్రీస్తు సరళత నుంచి ఒకవేళ తప్పిపోతావేమో. ఇటువంటి చిన్న చిన్న అతిశయాలను బట్టి తప్పిపోతావేమో. తప్పిపోవద్దు అంటే 21వ వచనం కూడా చదువు. మళ్ళీ చదువు. మేము బలహీనులమై ఉన్నట్టు ఏ విషయమందు ఏమనుకోవద్దు. ఎందుకు ఈ లిస్ట్ అంతా ఎందుకు చెప్తున్నాడంటే కనుక అతిశయించాలంటే నాకు బోలన్నీ గుడ్ క్వాలిఫికేషన్లు ఉన్నాయి. పౌలనే ఆయన శ్రీమంతుడు, స్థితిమంతుడు, సిరి కలిగిన వాడు, 2 ఓడలు కలిగిన వాడు, ఈ భూమి మీద అనామకుడుగా ఏమీ లేనివాడుగా లేడు. అలాంటి వాడు ధర్మశాస్త్రాన్ని పఠించి గమలీయేలు పాదాల దగ్గర సువార్త ప్రబలినప్పుడు, యేసుక్రీస్తు నిమిత్తం ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు జరుగుతున్న వాటిని చూసి సెనహెద్రిన్ సభలో యవనస్తుని ఈ చరిత్ర అంతా చెప్పడానికి సమయం సరిపోదు. అధికారుల చేత నీవు తప్ప ఎవరు లేరంటే కనుక వాళ్ళ దగ్గర ఆ ఇచ్చిన తాకీదులు ఇచ్చుకుని క్రైస్తవ్యాన్ని అంతమొందించాలి, లేకపోతే క్రీస్తుని ఆరాధించే వాళ్ళని ఏదైనా చేయాలి. యెహోవాయే దేవుడు, ధర్మశాస్త్రం అదే చెప్తుంది. నేను తప్ప వేరొక దేవుడు పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపంలో నువ్వు చేసుకోకూడదు.
దేన్ని నువ్వు పూజించకూడదు అన్నప్పుడు ఏంట్రాయలో యేసు దేవుడు అంటున్నారు, యేసు నామంలో ప్రార్థన అంటున్నారు, యేసు నామంలోనే సమస్తము సాధ్యం అంటున్నారు అని అని కంకణం కట్టుకున్న పౌలు దేవుని చేత పట్టబడిన తర్వాత దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు సౌలా సౌలా మునుకనులకు ఎదురుతనట నీకు సాధ్యమా అని ప్రశ్నించిన దేవుని ఎవడో ప్రభువు అంటే ఇదిగో నువ్వు హింసిస్తున్నా క్రీస్తును అని చెప్పిన ఆ మాటకు లోబడి 3 దినాలు అన్నపానములు లేకుండా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసి అననీయ చేత బాప్తిసం పొంది కళ్ళుకు పట్టి నా ధర్మశాస్త్ర పొరలో విడిపోయిన తర్వాత బ్రతుకుడు గ్రీస్తే చావైతే లాభం అని చెప్తున్న పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? నా అతిశయించాలంటే కనుక నా చరిత్ర చూడండి వాళ్ళ అపోస్తుల వారికంటే ఏమాత్రం లేసి మాత్రం కూడా నేను తక్కువ కాదు. వారు మంచి గోత్రంలో పుట్టినవారా, నేను బెన్యామీను గోత్రికుడిని. వారు సువార్త చేస్తున్నారా, వారికంటే వేల మైళ్ళు తిరిగిన వాడిని. వారు సంఘాలు కట్టారా, అంతకంటే ఎక్కువ సంఘాలు కట్టిన వాడిని. కానీ నేను అతిశయించను, వీటిని బట్టి నేను అతిశయించను. ఇదంతా చేయటానికి నా దేవుడు నాకు తోడుగా లేకపోతే నేను ఎక్కడ చేస్తాను? ఒకవేళ దేన్ని బట్టి అతిశయిస్తున్నాను? అతిశయించే వారికి ఒకవేళ అప్పటి కాలంలో మొదటి శతాబ్దంలో దేవుని సేవ చేస్తున్నామని వారు కలిగి ఉన్న భక్తిని బట్టి అప్పుడు కోరుకునేవారు కదా. ప్రథమ ఫలాలు, వారికి ఒక ప్రత్యేకమైన స్థానాలు, అగ్రస్థానాలు, ప్రేమ విందుల్లో అగ్రపీఠాలు ఇవన్నీ ఉండే. ఎందుకు మీకు? ఇదంతా దేవుడిచ్చింది కదా. ఒకవేళ మీకు లేక అలాంటి అతిశయించాలంటే నాకు ఎన్నో ఉన్నాయి అని పౌలు చెప్తున్నాడు. నీ అతిశయం ఎలా ఉంది? మన అతిశయం ఎలా ఉంది? అదే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం కొంచెం. లేసు మాత్రం కూడా తక్కువ వాడిని కాదు, మాటల యందు నేర్పు లేని వాడనైనను కాదు. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు ప్రతి సంగతిలోను. ఏ జ్ఞానము? మాటల యందు మాకైతే సరిగా రావు. మోషే అదే చెప్తున్నాడు కదా, ప్రభు నేను నత్తివాడిని, నాకు రాదు అంటే, నువ్వు నత్తివాడమైనా పర్లేదు ఐగుప్తులో ప్రైమ్ మినిస్టర్ దగ్గర మాట్లాడిచ్చేస్తాను నీతో అంటున్నాడు ప్రభు. ఐగుప్తులో ఉన్న రాజు దగ్గర నీతో మాట్లాడిచ్చేస్తాను అంటున్నాడు. అందుకే ఒకవేళ అటువంటి వాక్చాతుర్యం అనేది నాకు లేకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన జ్ఞానం అయితే లేకుండా లేను. అయినా అతిశయించను అంటున్నాడు పౌలు. మరి దేన్ని బట్టి అతిశయిస్తున్నామా? వాక్యం చెప్తుంది కదా. చదివిన ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో మరొకసారి నేను మాట చదువుతున్నాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుణ్ణి బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను. అట్టి వారిలో నేను దేవుని బట్టి అతిశయించే వారిలో దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడంట. సువార్త పాఠ్యభాగం చదువు సార్. 15వ వచనం చదువు, ముందుకెళ్ళిపోయింది. జాగ్రత్త పడండి. ఒకవేళ అతిశయించి కలిమి విస్తరించడం వల్ల దానివల్ల నీకు మేలు అనుకుంటున్నావేమో. చదువు. విస్తరించడం జీవమునకు మూలమో కాదు. చాలు, ఒకసారి ఏమంటున్నాడంట? తనలో తాను ఆలోచించుకున్నాడంట కదా. అక్కడ రాయబడిన చూడండి, డాష్ కూడా పెట్టుంటాడు. తనలో తాను ఆలోచించుకుని దేవుణ్ణి ఏమాత్రం అడగలేదు. ఇదంతా ఇచ్చింది నువ్వు కదా ప్రభా, ఏం చేయాలి? ఎక్కడైనా మందిరానికి ఇవ్వాలా? లేదా దీంట్లో నీ భాగం ఎంత? నేను లెక్కలు కట్టలేదు కదా, విస్తారమైన సంపాదించేశాను కదా అని ఏమాత్రం దేవుణ్ణి విచారణ చేయలేదు, లేదా ఎవరితో కూడా అనుకోలేదు. మంచం మీద పడుకుని తనలో తాను అనుకున్నాడంట. తనే నిర్ణయం తీసేసుకున్నాడంట. చదవన్నమాట. తనలో తాను అనుకుని అక్కడి నుంచి ఏం చేస్తానంటే సమకూర్చి ఏం చేస్తావు? సమకూర్చి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ఊపిరి కలిగిన వారము కదా మనము.
నీటి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అందంగా కనపడే అలా పేలిపోయే బుడగ వంటిది జీవితం కదా మనది. పెరట్లో వేసించిన పువ్వు అందంగా కనబడి వాడిపోయినట్టు కదా మన జీవితం. పార్కులో కనపడుతున్న గడ్డి చూసినప్పుడు పచ్చగా ఉండి కోసిన వెంటనే ఎండిపోయినట్టు కదా. ఎంత అల్పమైన ప్రాణం కోసం ఏమి సమకూర్చున్న దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? వాక్యం ద్వారా ప్రశ్నిస్తూ మనల్ని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మ కూర్చోబెట్టిన పిల్లలు, దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? కొన్ని మాటలు చదవండి. సువార్త పాఠ్య భాగంలో చదివిన ధనవంతుడికి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదువు. ఐశ్వర్యం కొన్న, ఐశ్వర్యం పొందటానికి ప్రయాసపడద్దు. ఎందుకు? మరి ఇప్పుడు సంపాదించుకోవాలి కదండి. దేవుడు వద్దంటున్నాడా? మనకు కావాలి సంపాదించుకోవాలి. తప్పు కాదు. నీ మనసు దాని మీదే ఉండకూడదు. నువ్వు ఆస్తి కూర్చాలి. పిల్లలకే వాక్యం అదే చెప్తుంది. నీ పిల్లలకే ఆస్తి కూర్చాలి. ఏం చెప్తుంది తెలుసా వాక్యము? గృహమును విత్తనమును యెహోవా యొక్క దానము, యెహోవా యొక్క ఆశీర్వాదం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. అంటే గృహం అంటే ఇల్లు కట్టివ్వాలి నువ్వు కన్న పిల్లలకి. విత్తనం అంటే పొలము, ఆస్తి ఇవ్వాలి. మరి వద్దన్నాడు దేవుడు అంటే ఇవ్వాలి, కానీ మనస్సు దాని మీదే ఉండదు. దాన్ని సంపాదించడానికే ఈ ధనవంతుడులేగా ఏం చేద్దాం అంటే ఆడికి వచ్చిన ఆలోచన కొట్లు పెద్దవి చేసేస్తాం. నిండుపోని కొట్లు ఏం చేద్దాం అంటే సరిపెట్టేద్దాం. ఇంకా లెక్క చూద్దామా? లెక్క ఎలా చూద్దాం? ఇంత విస్తారమైంది. సొలొమోను కాలంలో వెండికి లెక్కలోకి రాలేదంట, రాసులు పోసేసేవారంట. ఇప్పుడు మనం ఆ లారీలతో ఆ మట్టి లేకపోతే ఆ కంకర ఎలా దింపుకుంటున్నామో అంత గుట్ల కింద ఉండేదంట, లెక్కలోనికి రాలేదంట. కానీ అతిశయించాడంటే అతిశయించలేదు. అన్య స్త్రీలను చేసుకున్న కారణాన్ని బట్టి వారి చేత ప్రేరేపింపబడి తప్పిపోయాడు. కానీ తప్పిపోయిన తర్వాత దేవుని కుమారుడిగా మరలా తిరిగి వ్యర్థం అంటూ ప్రారంభించి ప్రసంగి రాశాడు. కానీ వాటి మీద మనసు ఉంచలేదు. ఈ ఐశ్వర్యవంతుడు ఏమనుకున్నాడో ఆలోచన చేసి దేవుడు ఇచ్చిన దానికి అనుకుంటలేదు. నేను సంపాదించేసింది కదా, కొట్లు కట్టేశాడు, పెద్ద చేశాడు. అప్పుడు అనుకుంటున్నాడంట ప్రాణంతో. ఏమనుకుంటున్నాడు? చదువమ్మ మాట. అప్పుడు అంటే ఇంత సంపాదించాలంటే ఎంత తెలివి ఉపయోగించాడండి కదా. ఏదైనా బిజినెస్ చేయాలంటే, ఏదైనా వ్యాపారం చేయాలంటే దాంట్లో చాలా ప్రజ్ఞ ఉండాలి, చాలా అనుభవం ఉండాలి. నీ ఆస్తిని వృద్ధి చేసుకోవాలంటే, స్టాక్ మార్కెట్లో నువ్వు నీ ధనాన్ని పెట్టి దాన్ని వృద్ధి చేసుకోవాలంటే ఎలా ఉంది స్టాక్ మార్కెట్ రిజల్ట్స్ ఎప్పటికప్పుడు నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. అలా సంపాదించుకున్న వాడికి లెక్క లేకుండా సంపాదించేస్తే అయితే సంపాదించడానికి ఉపయోగించిన తెలివి నా దృష్టిలో ఎలా ఉంది తెలుసా? నువ్వు వెర్రివాడి కింద ఉన్నవరా అంటున్నాడు దేవుడు. ఏమన్నాడా? వెర్రివాడా? చదువు మాట చదువు. వెర్రివాడా? దేవుడు ఏమంటాడు? వెర్రివాడవరా అంటున్నాడు. వెర్రివాడు అంటే ఈ భూమి మీద దేవుణ్ణి బట్టి అతిశయించకుండా, కలిగి ఉన్న దాన్ని బట్టి, భూమి మీద చూస్తున్న దాన్ని బట్టి, సంపాదించిన దాన్ని బట్టి అతిశయిస్తే కనుక దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే వెర్రివారిగా ఉన్నాం. ఇచ్చిందంతా దేవుడే. అందుకు దేవునికి భయంకరంగా ఆయనకి స్తోత్రాలు చెల్లించేవారుగా ఉండాలి. చదువు ఒక మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనా నువ్వు రేపైనా ఒకానొక పట్టణములకు వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని చెప్పుకుని వారులారా రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది. మీరేమనుకుంటున్నారు? బిజినెస్ చేసేద్దాం. లోకంలో అలా ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జీవం గురించి గుర్తు చేసుకో. నువ్వు ఎంత శ్రీమంతుడివైనా, ఎంత ఆస్తికర్తవైనా, లేకపోతే ఎంత బలవంతుడివైనా నీలో ఉన్న ప్రాణం చాలా అల్పమైనది అని ఊస్తే జీవం వచ్చింది మనలోని కదా. దేవుడు ఈ నాసికారంధ్రాల్లో ఊస్తే మనకే ప్రాణం వచ్చింది. అందుకే ఈ దేహం అంతా నడుస్తుంది. ఒక్కసారి ఈ ముక్కు నోరు మూసుకుంటే నిమిషం సరిపోతుంది కదా. అందుకనే మీ జీవం ఏ పాటిది అని ప్రశ్నిస్తున్నాడు. వ్యాపారం చేద్దాము, ఒకనొక పట్టణానికి వెళ్దాం, లాభం సంపాదిద్దాం, ఆస్తులు కూర్చుకుందాం అనుకుని చెప్పుకున్న వారులారా
రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే మనం నిన్నటి వారమే కానీ ముందున్న సమయం మనదే కాదు. ఇప్పటివరకు సజీవులుగా ఉన్నాం, మరుక్షణంలో లబ్డబ్ అని కొట్టుకునే గుండె చిచ్చిన దేవుడు అలా ఆపేతే ఇక్కడే కుప్పకూలుకు వచ్చేమో. మరుక్షణం మనదే కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే జ్ఞానవంతులైన వారు ఏం చెప్తున్నారు తెలుసా? వచ్చిన ఊరు గుర్తు చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా అంటే, మనం వచ్చింది ఎక్కడ? తండ్రి దగ్గర నుంచి. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఈ భూమి మీద ఏమైపోతాం? మనం చనిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. మీ జీవము ఏ పాటిది. చదువు మరొక మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం నుండి చదువు. చదువు 7వ వచనం చదువు. చూడండి. నిష్ప్రయోజనములు, నిష్ప్రయోజనమైన వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఏం కలిగి ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరొక మాట చదువు, 22వ వచనం చదువు. లోకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనం చదవండి, తొందరగా ముగించు. ఏమి తింటామో అని మీ ప్రాణముల గురించి, మీ దేహాల గురించి చింతించద్దు. కావా? చూడండి, దేవుడు ఎంత ఉపమానం చెప్తున్నాడు. దేవుడు ఎంత చక్కటి ఉపమానం చెప్తున్నాడు. నువ్వు చింతిస్తున్నావు, రేపటి గురించి నువ్వు చింతించొద్దు. ఆ దినము ఆ సంగతులు అది చూసుకుంటుంది. అందుకనే నీకు చింత వద్దు, కలిగి ఉన్న దాని అతిశయము వద్దు. భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించే దేవుడిని కలిగి ఉన్నావని, దేవుడు నీకు తోడున్నాడని, ఆయనే నిన్ను నడిపిస్తున్నాడని, ఆయన కృప నిన్ను ఇంకా సజీవుడిగా ఉంచిందని గుర్తిరిగి ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే నిన్ను బట్టి ప్రభు ఆనందించేవాడుగా ఉన్నాడని పాత నిబంధన పాఠ్యభాగంలో ఆ మాట చెప్పబడుతుంది. అలాంటి వారిలో దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. ఇక పత్రిక పాఠ్యభాగంలో కూడా ఒక 2 మాటలు చూసుకుని నేటి వాక్యాన్ని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మనము చదవగా విన్నాం. 5వ వచనం చదువు. ఏం కలుగుతున్నాయంట అంటే ఈ ధనం కోసం మనసు ఏమైపోతుంది? చెడిపోతుంది. కొన్ని గేములు ఉంటాయి. అంటే ఇక జోజం గురించి చెప్తున్నాను. వాడు కష్టపడితేనే వచ్చింది, నువ్వు కష్టపడితేనే వెళ్ళింది. ఆడి కష్టార్జితం లాగేసుకోవాలని కదా నువ్వు గేమ్ ఆడేది కదా. నువ్వు వస్తే సంతోషిస్తావు, వారి భార్య బిడ్డలందరూ ఏడుస్తారు, ఆ వస్తువు నీకు కదా వచ్చేది కదా. వీడి గురించి పక్కన పెట్టే, వీడి ఆటకు అలవాటు అయిపోయాడు కాబట్టి వచ్చేసాడు. దాని మీదే ఆధారపడిన ఆ భార్య బిడ్డలు బాధపడుతూ ఉంటే, ఏడుతూ ఉంటే అది నీకు శాపంగా అయిపోదా? అంటే ఇలాంటి వాటి వందు మనసు ఉంచొద్దని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. అంటే నువ్వు సంపాదించాలంటే ఇంకొకరు నష్టపోవాలి. అటువంటిది ఎందుకు? అందుకే చెప్తున్నాడు ఏంటి తెలుసా? కష్టపడి కూర్చుకున్నది కొంచెమైనా చాలు. ఇలా చేసి విస్తారంగా సంపాదించి తర్వాత దేవుని చేత వెర్రివాడిగా అనిపించుకుంటాం కంటే నీ కష్టపడింది కొంచెమైనా చాలు. అదే కదండి జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడంటే, తరచి ప్రతి దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, నా కన్ను ఆశించింది కాదనలేదు, నా శరీరం కోరుకున్నది వద్దనలేదు, ప్రతి దాంట్లో అంతు చూడాలని, ప్రతి దాంట్లో కూడా ఎంతవరకు వెళ్ళాలన్నా వెళ్ళిపోదామని చూసినప్పుడు దేనివల్ల కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు, తృప్తిపరచబడలేదు, చాలు అనపడలేదు. నా కన్ను ఇంకా చూస్తానే ఉంది, నా కన్ను ఇంకా చూడటానికే ఇష్టపడుతుంది. మస్కొచ్చేసినా కానీ ఏదో రకంగా చూడాలనిపిస్తుంది. ఎక్కువ చూడొద్దు అని చెప్పినా కానీ నా కళ్ళు దాన్ని చూడాలనే అనిపిస్తుంది. ఎందుకంటే నా కన్నుకి తృప్తి లేదు. ఏ దేహంతో ఎన్నో చేశాను. భార్యలు, రాజులకి యుద్ధం జరగకుండా ఉంటాకే. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. ఎందుకు యుద్ధాలు లేవంటే, యుద్ధం ప్రకటించిన రాజుకి ఈయన ఒక సమాచారం పంపించేవాడండి. ఏంటి తెలుసా? సొలొమోను అనే జ్ఞానవంతుడైన ఐశ్వర్యవంతుడైన రాజు నీకు అల్లుడైపోతే నీకేమైనా అభ్యంతరమా అని ఇవ్వడం. నువ్వేనా అల్లుడైపోతే ఇంకెందుకు నాకు యుద్ధం?
నీకంటే గొప్పలు నేను తేగలనా అని చెప్పేసి అలాగా 700 మంది రాజకుమార్తెలైన భార్యను చేసుకున్నాడు సొలొమోను. వారితో పాటు వచ్చిన 300 మంది ఉపపత్నులు 1000 మందిని ఆయన చేసుకున్నాడు. అందుకని చెప్తున్నాడు, ఈ దేహం కోరుకున్నది నేను కాదనలేదు, సాటిస్ఫై అవ్వలేదు, తృప్తి చెందలేదు. అందుకనే ఈ భూమి మీద చెప్తున్న ఆయన విలువైన మాట ఏంటో తెలుసా? తరచి ప్రతి దాంట్లో చూసి నేను తెలుసుకున్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద మానవుడు అనేవాడు అన్నవస్త్రములు కలిగి దేవుని కలిగి ఉంటుంది తప్ప వేరే భాగ్యము లేదు. ఇది మాత్రమే నేను తెలుసుకున్నాను. ఎవరు చెప్తున్నారు అంటే కనుక కూటికి గతి లేనివాడు కాదు, జ్ఞానము లేనివాడు కాదు, ఐశ్వర్యం లేనివాడు కాదు, రాజుగా ఉండి సమస్తము కలిగిన సొలొమోను చెప్తున్న మాట ఇది. అన్నవస్త్రాలు కలిగి కుటుంబంతో సంతోషంగా ఉండి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటుంది తప్ప అంతకుమించి భాగ్యం ఏదోటి లేదు అంటున్నాడు. ఐశ్వర్యం వల్ల ఏమొస్తుందో కింద మాట చదువు. సంతృష్టి సహితమైన దైవభక్తి ఏది లాభమంట? నువ్వు సాటిస్ఫై అవ్వాలి. నీ భక్తులు నువ్వేమని చేసా? ఈరోజు నా ప్రభుతో తనివి తీరా మాట్లాడాను, అంటే ప్రార్థన చేసుకున్నాను. ఈరోజు నా దేవుడు జ్ఞాన సంపన్నమైన ఇచ్చిన వాక్యాన్ని ఇన్ని అధ్యాయాలు చదువుకోగలిగాను. ఈరోజు నా దేవునితో నా సమయాన్ని ఇంతవరకు సద్వినియోగం చేసుకోగలిగాను. ఇది కదా సంతృప్తి కలిగిన భక్తి. దీన్ని బట్టి కదా నువ్వు తృప్తి పడతావు. దేంట్లో నువ్వు తృప్తి లేదు. ఈ భక్తి నీకేం కలిగి చేస్తుందని చెప్తుంది తెలుసా వాక్యం? లాభం. ఎంత లాభం తెలుసా? గొప్ప లాభం. ఎంతని చెప్పలేదు. సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చదువుతుంది. ఏమైపోయి వెళ్ళిపోయాడట. కానీ ఇంకోటి ఏంటి తెలుసా? ఆ యవనస్తుడు ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని విషయంలో, భక్తి విషయంలో బాల్యం నుంచి కూడా ప్రతీది చాలా కరెక్ట్గా పాటిస్తూ అన్నీ కూడా చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞలు పాటించావా? అసలు నువ్వు అడుగుతాకి ఏది లేదు, అన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను. అయితే నువ్వు పరలోకానికి దగ్గరికి వచ్చేసావు. పరలోక పౌరసత్వానికి ఇంకా నీకేమాత్రం అభ్యంతరం లేదు. ఒకటే ఏంటి తెలుసా? ప్రభు దృష్టిలో చిన్నదిగా కనపడుతున్నాడు ఆ మిగుల ఆస్తిపరుడు. ఏం చెప్పాడు తెలుసా? పేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. అందుకనే నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించాను. అసలు దేవుడే అవకాశం ఇచ్చి అంత భాగ్యం ఇస్తే, ఆయన వెంబడించే ధన్యత ఇస్తే అనేక మంది ఉన్నప్పుడు అందరికీ చెప్పాడండి? చెప్పలేదు. బాగా ఆలోచన చేసి పరిశీలన చేస్తే శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఈ చేపలు అట్టుకుని భుక్తి కోసం కాదు, చేపలు పట్టే వృత్తి కాదు, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. ఈ ధనవంతుడైన యవనస్తుడు చెప్తున్నాను, నన్ను వెంబడించి. ఇటువంటి భాగ్యాన్ని పొందుకోలేగా అక్కడ రాయబడిన మాట అండి, మిగిలిన ఆస్తిపరుడు కనుక వ్యసన పడిపోయాడంట. పాపం ఇంత కష్టపడి సంపాదించింది ఆలకిచ్చేయటానిక ఇంకెందుకు? అలాగైతే అది ఉంటే తర్వాత చూడొచ్చులే అని బాధపడుతూ వచ్చేసాడంట, వ్యసన పడుతూ వచ్చేసాడంట. అశాశ్వతమైన లోకంలో అస్థిరమైన ధనం మీద మనసు ఉంచేవాడు ఊరిలోను శోధనలోనూ పడతాడంట. అందుకనే దేవుడు చెప్తున్నాడు, సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభం ఉంది. భక్తిలో ఉండాలి లాభం, భక్తి ద్వారా పొందాలి లాభం. యథార్థమైనది కొంచెమైనా చాలు, నీతితో కూడింది కొంచెమైనా చాలు అంటుంది వాక్యం. చదువు, మరొక మాట చదువు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. మళ్ళీ చదువు. నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. దిగంబరికి ఎలా వెళ్ళిపోతామంట? దిగంబరిగానే వెళ్ళిపోతాం. మనం ఏదో మామూలుగా ఆయన కొనుక్కున్నాడండి, ఆయన కట్టుకున్నాడండి, ఇదైతే ఇష్టమండి అని చెప్పేసి మన సాటిస్ఫాక్షన్ కోసం వేయటం తప్ప ఊపిరి లేని ఆ దేహానికి ఏమేస్తున్నామో ఏది కూడా తెలియదు. ఒకవేళ మనం ఇలా సజీవులుగా ఉంటే ఎవరైనా మన బట్టలు తీసేస్తే ఆ దిగంబరత్వానికి సిగ్గు అన్నది కలుగుతుంది. కానీ ఆ దేహానికి నువ్వేమున్నా ఏం తీసేసినా ఏం కలగదు, ఏమీ తెలియదు. అందుకనే చచ్చిపోకముందే జరిగేదాన్ని యోబు గారు చెప్తున్నారు. నేను ఎలా వచ్చాను తెలుసా? పుట్టినప్పుడు బట్టలు కట్టి పంపించాడండి దేవుడు? లేదు. ఆడ మగ నీకు ఎలా తెలిసింది? ఏమీ లేకుండానే వచ్చావు. అలాగే వెళ్ళిపోతాను.
మరి ఈ విషయాలన్నీ మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం కదా, ఎంత భక్తి కలిగి ఉన్నాం, దేన్ని బట్టి అతిశయిస్తున్నాం. ఈరోజు వాక్యాల ద్వారా మనము పరిశీలన చేసి ఇంకో మాట చదివిన వాక్యాన్ని ముగించుకోవచ్చు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువు ముగించుకో. ఏ విధముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోతాడు. వచ్చినోడు వెళ్ళిపోతాడు. ఏది పట్టుకెళ్తాడు? వెళ్ళిపోతుంది. అంత సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్న బంధాలైనా బాంధవ్యాలైనా సంపాదించుకుని ఏదైనా కానీ విడిచిపెట్టే వెళ్ళిపోవాలి. 9వ వచనం చదివేండి, వాక్యాన్ని ముగించుకోవచ్చు. 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదివేండి, ముగించుకోవచ్చు. ధనవంతులగుతారు, అపేక్షించువారు, శోధనలో, ఉరిలో, అది అంటే దేన్ని బట్టి అంటే ధనమును బట్టి ఇవన్నీ కలుగుతాయని అక్కడ లిస్ట్. నేను వివరించట్లేదు, కానీ ధనవంతులగటానికి అపేక్షించొద్దు. నీకు కావాల్సిన దేవుడు ఇస్తానంటున్నాడు. దేహం గొప్పదిరా బట్టల కంటేనా? ప్రాణం గొప్పదిరా ఆహారం కంటేనా? మరి ఆ బట్టల గురించి చింతించకుండా, రేపటి గురించి చింతించకుండా, నీ కళ్ళ ముందు ఎగురుతున్న పక్షుల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏ పొలం ఉంది, ఏ గరిసి ఉంది, ఏ కొట్లు ఉన్నాయి, ఎక్కడ దాచుకున్నాయి? ఒకసారి ఎప్పుడన్నా జ్ఞానం కలిగి ఆలోచించావా? మరి ఇందుకు నువ్వు ఇంకా ధనం కోసం వెంపర్లాడుతూ ఆరాటపడిపోతూ పోరాటాలు చేస్తున్నావు. నా స్వరూపంలో చేసుకున్న నీవు ఆ పక్షుల కంటే శ్రేష్ఠుడు కదా. వాటికి ప్రతిరోజు ఆహారం ఇచ్చి పోషిస్తున్న నిన్ను అనాథగా విడిచిపెడతానా? నిన్ను పోషించనా అని దేవుడు అంటున్నాడు. ఆయన మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. అందుకనే ఈ ఆదివారపు ఉదయకాల సమయంలో దేన్ని బట్టి నీ నా అతిశయం, దేని మీద నీ మనస్సు, దేని మీద నీ మనస్సు. ఒకవేళ అతిశయిస్తే గనక శూరులైన వారు, జ్ఞానులైన వారు కుప్పకూలిపోయినట్టు మనం చూస్తున్నాం. నీ మనసు ధనం మీద ఉంటే గనక అది నీకు దూరం అయిపోద్ది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నామో గ్రహించుకోవటానికి, గ్రహింపు కలిగి భూమి మీద కృప చూపి నీతి న్యాయములు జరిగించే దేవుని యందు వినయ భయభక్తులతో ముందున్న జీవితాన్ని ఆయన మహిమార్థమే కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.